శ్రీరామ జయం. వాస్తు విషయంలో కార్యాలయం అంటే ఒక ఆఫీసు ఎలా ఉండాలి, ఏ విధమైన ఏర్పాట్లతో ఆ ఆఫీసు ఉంటే ఆఫీసులో పనిచేసేటటువంటి ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో కార్యాలయ వాస్తు ఎలా ఉండాలి. కార్యాలయంలో కొన్ని సందర్భాలలో గదులు కొన్ని వృత్తాకారంగా, కొన్ని దీర్ఘచతురస్రాకారంలో, కొన్ని చిన్నవిగా, కొన్ని పెద్దవిగా, ఇలా విభిన్న కోణాలలో ఉంటాయి. అన్నింటిలో మొట్టమొదట ఉండేటటువంటి డెస్క్ రూమ్ అంటారు, అతిథులకు సంబంధించిన రూమ్, అది దీర్ఘచతురస్రాకారంలో ఉండాలి. ఇవి ఎలా ఉన్నా ఆఫీసులో అలంకరణలు కూడా ముఖ్యం. కార్యాలయంలో సామాన్యంగా ప్రకృతి, కొండలు, చెట్లు, పెద్ద పెద్ద మైదానాలు, పచ్చని అవకాశాన్ని, ఆనందాన్ని, ఆహ్లాదకరమైనటువంటి ప్రశాంత వాతావరణాన్ని అందించే పచ్చిక బయళ్ళ చిత్రాలు ఇవి ఉండాలి. జలపాతాల చిత్రం కార్యాలయంలో మొట్టమొదట ఉండేటటువంటి ఆఫీసు డ్రాయింగ్ రూములో దక్షిణం గోడకి విరేలాడుతూ ఉండాలి. అలాంటప్పుడు ఆ ఆఫీసు కోసం, పని కోసం వచ్చేటటువంటి వారికి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ప్రతి గదికి విడివిడిగా నైరుతి ఎత్తుగా ఉండేటట్లుగా, ఆఫీసులో ఉండేటటువంటి టేబుల్, మేజా, అల్మేరాలు ఆ బరువు ఉండేటట్లుగా చూసుకోవాలి. ఆ గదికి విడివిడిగా, ఆ గదికి వేరువేరుగా గాలి ధారాళంగా వచ్చేటట్లుగా ఏర్పాటు చేస్తూ వెనీషియన్ బ్లైండ్స్ అంటే కిటికీలకి తెరలు వేలాడదీయాలి. కార్యాలయానికి సంబంధించి రంగు కూడా వాస్తు ప్రత్యేకంగా చూపిస్తుంది. లేత పసుపు రంగు బగళ వర్ణానికి సంబంధించింది. ఇది ఆకర్షణ శక్తిని కలిగిస్తుంది. వినియోగదారులు, కస్టమర్లు లేత పసుపు రంగు, లేత గులాబీ రంగు, తెలుపు రంగు ఇలాంటివి లేత ఆకుపచ్చ రంగు ఉన్న చోట వస్తారు, కూర్చుంటారు, ఆహ్లాదకరంగా వ్యవహార సరళిని కొనసాగిస్తారు. కార్యాలయాలకు చెప్పబడినటువంటి వర్ణాలు ఇవి. అలాగే కూర్చోవడానికి వేసేటటువంటి కుర్చీలు డాజిలింగ్ రంగులు అంటారు. ఎరుపు, ఆకుపచ్చ, పచ్చటి పసుపు ఇలాంటివి ఉండకూడదు. చేసే వ్యాపార సరళిని అనుసరించి వాస్తు వీటన్నింటి రంగులను నిర్ణయిస్తుంది. హోటల్ వ్యాపారం అంటారా, పచ్చటి పసుపు, ఎర్రని ఎరుపు, ఆకుపచ్చ రంగు ఈ మూడు కలిపినటువంటి అవకాశాలు హోటల్ వ్యాపారాలకు విరివిగా అసంఖ్యాకంగా కస్టమర్లు, వినియోగదారులు వచ్చి వెళుతూ ఉండేటటువంటి, నిత్యము రద్దీగా ఉండేటటువంటి చోటల ఈ రంగులు ఉపయోగపడతాయి. అలా కాకుండా పరిమితంగా వినియోగదారులు వచ్చేటటువంటి చోట, డబ్బు వ్యవహారాలు అధికంగా ఉండేటటువంటి వ్యాపార సరళి ఉండేటటువంటి ప్రాంతాలలో పింక్ రంగు, లేత గులాబీ రంగు, లేత ఆకుపచ్చ రంగు, లేత పసుపు రంగు, లేత రంగులు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటుగా ఆర్థిక అభివృద్ధిని సూచిస్తూ డబ్బును ఆకర్షించే అవకాశాలను పెంచుతాయి. అలాగే దేవతా చిత్రపటాలు విశేషంగా విరివిగా కార్యాలయాలలో వేలాడతీయకూడదు. దేవుడంటే భక్తి నిజమే, అయితే ఈ దేవతా చిత్రపటాలు కానీ, దేవాలయాల చిత్రపటాలు కానీ, యాత్రలు, తీర్థయాత్రలు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టేటటువంటి టూరిజం వ్యాపారంగా ఉండే ఆ వ్యాపార స్థలాలలో ఉపయోగపడతాయి కానీ ఇతర వ్యాపార స్థలాలలో ఉపయోగపడవు. ఎంత ఎక్కువగా తెల్లని గోడ మనకు ప్రశాంతంగా కనిపిస్తే అంత చల్లటి వాతావరణం ఏర్పడుతుంది. కూర్చుందాం, విందాం, తెలుసుకుందాం, మరొకమారు ఈ కార్యాలయానికి వచ్చే విధంగా ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ ఉంది, చక్కటి చెట్లు, తీగలు, మొక్కలు ఈ పర్యావరణం అంతా ఎదురుగా కనిపిస్తున్నాయి అనే వాతావరణం ఉండేలాగా కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోగలిగితే విజయం ఆ ఆఫీసులోని ఉద్యోగులకు చెందింది అవుతుంది. ఇది కార్యాలయంలో వాస్తు నియమాలను అనుసరించి మనం అనుసరించవలసిన కొన్ని సూత్రాల సరళి. తెలుసుకుందాం, పాటిద్దాం, మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.